భోగాపురం ఎయిర్పోర్ట్ అంశంలో బాబు లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, పునరావాసం, పరిహారం, అనుమతులు అన్ని వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయని చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం చంద్రబాబు బోగస్ శంకుస్థాపన తప్ప చేసిందేం లేదన్నారు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు అంటున్న వరదు కళ్యాణ్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి వైఎస్ జగన్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణ్ ఉన్నారు. మాట్లాడదాం. భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి విమానం ల్యాండింగ్ అయింది అంటే దానికి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ప్రభుత్వం ఏదో క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే జగనన్న కృషి, జగనన్న కళ వలన ఈరోజు ఈ విధంగా జరిగింది అనేసి. ఎందుకంటే దానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, నిర్వాసితులకు పరిహారం ఇచ్చింది, వాళ్ళకి పునరావాసం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అలాగే హైకోర్టులో, సుప్రీంకోర్టులో, గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి అడ్డంకులన్నీ అధిగమించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చివరికి ఎన్ఓసి తీసుకొచ్చి, పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి, అనుమతులు, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి, అలాగే జిఎంఆర్ సంస్థతో టైఅప్ అయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఆ కళ సాకారం అయ్యేట్టుగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే శంకుస్థాపనకి ఒక కొబ్బరికాయ కొట్టడం తప్ప ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏం చేశారు అని నేను అడుగుతున్నాను. ఒక దిష్టి బొమ్మ లాంటి శిలాపాలకం వేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారి కృషి ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఎటువంటి అనుమతులు లేకుండా, భూసేకరణ చెయ్యకుండా ఆ రోజు శంకుస్థాపన చేస్తే అప్పుడు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతి రాజు గారు కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు. ఎందుకంటే అది బోగస్ శంకుస్థాపన అనే విషయం అతనికి తెలుసు కాబట్టి. అంత ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నించారు. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇప్పుడున్న ఏవియేషన్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఈ క్రెడిట్ చోరీకి పాల్పడడంలో ముఖ్య అంశాలుగా మనం భావించవచ్చు. ఈవెన్ జిఎంఆర్ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మల్లికార్జునరావు గారు చెప్పారు, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది, అలాగే ఓపెన్ చేసింది కూడా వైఎస్ఆర్ గారు అయితే, ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ఈ కృషికి కారణం, ఈ నిర్మాణం ప్రారంభమవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారని సాక్షాత్తు జిఎంఆర్ గారే చెప్పడం జరిగింది. ఈ విషయంలో తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఎన్ని స్టెప్స్ దాటుకొని ముందుకు వెళ్ళింది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంచుమించు 70% పనులు పూర్తవడం జరిగింది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు జగనన్న. జగనన్న చేసింది చెప్పుకోలేదు, వీళ్ళు చేయింది కూడా చెప్పుకుంటూ వీళ్ళ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వైఎస్ జగన్ కృషినని, ఉత్తరాంధ్ర ప్రజల తరపున వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, శాఖ నుంచి.